హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ గౌతమి బ్లాగ్స్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే పొంగల్ రెసిపీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక ఈ ప్రాసెస్లో ట్రై చేసినట్లయితే పొంగల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను పెసరపప్పుని లైట్గా వేయించుకొని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను. హాట్ వాటర్లో నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది. సో అట్లీస్ట్ 10 minutes నానబెట్టుకోవాలి. అండ్ రైస్ని కూడా ఒక 10 minutes ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని పెసరపప్పులో యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసి మనం అట్లీస్ట్ 2 whistles లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు 1 glass అండ్ రైస్ 1 glass తీసుకున్నాను. సో ఈ 2 glasses-కి 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. లైట్గా ఆయిల్ వేస్తే ఏంటంటే పొంగకుండా ఉంటుందని ఒక చిన్న హోప్. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 whistles వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా స్మూత్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. నాకైతే కొంచెం సూపీగా ఉండడమే ఇష్టం. సో నేను వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. అండ్ లో ఫ్లేమ్ కుకింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని ఆవాలు, జీరా, ఉద్దిపప్పు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ కర్రీ లీవ్స్. ఇక్కడ నేను మిరియాలు, వెల్లుల్లి, అల్లం పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇలా వేస్తే ఏంటంటే మిరియాలు కనపడకుండా ఉంటాయి. సో ఆ ఫీలింగ్ లేకుండా తినేస్తారు. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సగం టేస్ట్ పెసరపప్పు వల్ల అయితే సగం టేస్ట్ ఈ తాలింపు వల్లే వస్తుంది. సో ఇది బాగా కలిసేటట్లు బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్లో స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా ప్రాపర్గా కింద నుండి పై వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా సింపుల్గా పొంగల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చాలా బాగా సూట్ అవుతుంది. వితిన్ 20 minutesలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొంగల్ అనేది నాకు